హాయ్ నమస్తే అండి, నేను ఇమ్రాన్ ఖాన్. వెల్కమ్ టు భారత్ కార్స్ అండి. ఈ బండి చూసుకుంటే ఈరోజు వచ్చిన బండి ఏమంటే మారుతి సుజుకి రెడ్స్ అండి. రెడ్స్ 2012 మోడల్ వీడిఐ బండి చూసుకుంటే బండి చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి ఏమంటే ఇది యాక్చువల్గా దీని ఇంజన్ అంతా సేమ్ షిఫ్టే అండి, షిఫ్ట్ ఇంజన్ అనమాట. ఇంకా టైర్స్ విషయానికి వస్తే ముందర 2 సీల్ టైర్లు అపోలో టైర్లు ఉన్నాయి, వెనకాల 2 సీల్ టైర్లు ఎకోమా ఉన్నాయండి. వెనకాల ఎకోమా వేయించినారు, ముందర అపోలో వేయించినారు. 4 సీల్ టైర్లే. ఇన్సూరెన్స్ ఒకటి లేదు, ఇన్సూరెన్స్ మైనస్ అండి, ఇన్సూరెన్స్ అయిపోయిందనమాట. బండి చూసుకుంటే బండి 1,20,000 దిగిరింది. బండి సిల్వర్ కలర్ అండి, వైట్ కలర్ అయితే కాదు. ఎందుకంటే చాలా మంది డౌట్లుగా అడుగుతుంటారు మళ్ళీ వైట్ ఆ సిల్వర్ అని చెప్పి. సిల్వర్ కలరే. బండి నంబర్ చూసుకుంటే AP28 DP8005. ఎందుకంటే హైదరాబాద్ బండే, బట్ ఇది మదనపల్లి బండి. ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ బ్యాక్ మదనపల్లికి వచ్చింది. ఇది మా ఫ్రెండ్ బండే అండి, కస్టమర్ బండి, అంటే వేరే వాళ్ళ డీలర్ బండి ఇది అది కాదు, వీడియో అండి. బండి అయితే చూసుకుంటే మా ఫ్రెండ్ సొంతం, మా ఫ్రెండ్ బండి. అతను వేరే కొత్త బండి తీసుకున్నాడు, ఇది అమ్మేయాలని చెప్పి పెట్టినాడు అనమాట. అందుకని బండి అయితే మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేసుకున్నాడు అనమాట. ఎందుకంటే మదనపల్లి లోకల్ బండే, మీరు ఎవరైనా తీసుకుంటే కూడా తంబు వేసి ఇచ్చేస్తారు తంబు అయితే కన్నా. సో ఒకసారి లోపల కూడా చూపిస్తాను. లోపల సీట్ కవర్స్ కానీ ఏం మీరు దీనికి ఏం ముట్టుకునే పని ఉండదు. ఏమంటే ఒకటి ఇన్సూరెన్స్ ఒకటి కట్టుకోవాలి అంతే అండి మీరు. ఎందుకంటే లో బడ్జెట్లో బండ్లు, మనకు లో బడ్జెట్లో కూడా మనకి ఇది ఉందే అది ఉందే అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు. బట్ వాళ్ళకు కూడా ఒకటే నేను చెప్పేది ఏమంటే మంచి బండి. ఇంకోటి ఏమంటే లోపల మీకు దీంట్లో ఏమంటే మీకు ప్లస్ పాయింట్ ఏమంటే అతను యాప్ సబ్ ఫోర్ మొత్తం ఆండ్రాయిడ్ సిస్టమ్ అంతా వేయించాడండి. అదే టోటల్గా నాకు తెలిసింది ఒక 27,000 ఏమో అయింది అతనికి ఖర్చు. చూపిస్తా అది కూడా మీకు, ఇక్కడ చూసుకోవచ్చు. ఆన్ చేసి చూపిస్తానండి. ప్లేయర్ కూడా, ఏసీ కూడా బాగా వస్తుందండి బండ్లు అయితే కన్నా. ఇంకా ప్లేయర్ చూసుకుంటే ప్లేయర్ అప్పుడు యాంప్ సబ్ ఫోర్ వేయించేటప్పుడు ప్లేయర్ కూడా వేయించినాడు. అండ్ ఇంకోటి ఏమంటే బ్యాటరీ కూడా ముందర చూసుకుంటే పెద్ద బ్యాటరీ వేయించినాడు. ఎందుకంటే మనకు యాంప్ సబ్ ఫోర్కు సపోర్ట్ చేయదు కదా. యాంప్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు, యాంప్లిఫైర్ అయితే సీట్ కింద ఉందన్నమాట. ఇక్కడ చూసుకుంటే పయనీర్ యాంప్లిఫైర్ ఉంది. ఇంకా మనకు సబ్ ఫోర్ చూసుకుంటే JBL సబ్ ఫోర్ ఉంది, 5000 యాంప్స్, సారీ 5000 వాట్స్ సబ్ ఫర్ అనేది బండిలో. రీడింగ్ చూసుకుంటే 1,21,000 అయితే తిరిగిందండి బండి, ఒరిజినల్ రీడింగే. ఎందుకంటే ఎవరు దింపర్ మ్యాక్సిమం చిన్న బండ్లు అయితే కన్నా. ఇంకా ఏసీ విషయానికి వస్తే ఏసీ కూడా బాగా వస్తుంది, చెల్లుగా వస్తుంది అనమాట. బండి అయితే చిన్న బండి, చిన్న ఫ్యామిలీలకి చిన్న బండి, మంచి మస్తు బండి అండి. ఎందుకంటే 2012, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 2012 షిఫ్ట్ చూసుకుంటేనే సేమ్ ఇంజిన్. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, JBL స్పీకర్స్ కూడా అండి, పైన స్పీకర్స్ కూడా సపరేట్గా వేయించినాడు అంట. మ్యూజిక్ సిస్టమ్ అయితే చాలా బాగా వస్తుంది ఈ బండిలో అయితే కన్నా, బేస్ కానీ అంతా కానీ. ఎందుకంటే మొత్తం ఎక్స్ట్రాగా పెట్టించుకున్నాడు అతను. 500 వాట్స్ అండి. ఇంకా స్పీకర్ చూస్తే JBL ఊఫర్ చూస్తే కన్నా బండికి సంబంధించి పట్ట కానీ ప్రతి అన్నీ ఉన్నాయి, ఏ పార్ట్ కూడా చేంజ్ కాలేదు. బండి చాలా బాగుంటుంది. ఇంకోటి ఏమంటే నేను చెప్తానింది, దీంట్లో ఇంజిన్ వచ్చి షిఫ్ట్దే అండి. అదే 2012 షిఫ్ట్ అయితే కానీ మనం దాదాపు 3 లక్షల రూపాయలు పెట్టేస్తాం. ఎందుకంటే అది షిఫ్ట్ కాబట్టి అంటారు. ఎందుకంటే సేమ్ ఇదే బండి, దానికంటే హైట్ ఉంటుంది, ఇది ఇంకా బాగుంటుంది, మనకు తోలేకి కంఫర్ట్ కూడా బాగుంటుంది, సేమ్ ఇంజినే. ఈ బండి చూసుకుంటే రేట్ విషయానికి వస్తే రేట్ కూడా నేను లాస్ట్లో చెప్తాను. ఎందుకంటే రేట్ చెప్దాం, ఎందుకంటే మా ఫ్రెండ్ది కాబట్టి అతను రేట్ చెప్పి అమ్మమ్మని చెప్పినాడు, అందుకని చెప్తాను. డీజిల్ బండి అండి, పెట్రోల్ అయితే కాదు, డీజిల్ బండి. మైలేజ్ విషయానికి వస్తే 20 నుంచి 22 వరకు మైలేజ్ వస్తుంది, మంచి మైలేజ్. అండ్ మెయింటెనెన్స్ అయితే చాలా మెయింటెనెన్సే ఉండదండి, మెయింటెనెన్స్ లెస్ బండ్లు ఇవన్నీ. బేసిక్గా మనకు సుజుకి బండ్లన్నీ మెయింటెనెన్స్ ఏముండవు, జస్ట్ మనం ఆయిల్ సర్వీస్ చేయించుకోవాలా, డీజిల్ పట్టుకోవాలా, ఇంతే అండి, వేరే ఏముండదు. ఇంకా ఈ డూమ్స్ చూసుకుంటే బఫింగ్ వేయించినాడండి. ఎందుకంటే డూమ్ కొంత షేడ్ అంటే డూమ్కి అయితే బఫింగ్ వేయించడం అయితే జరిగింది. నంబర్ కూడా చేంజ్ కాదు, పక్కాగా అదే నంబర్ ఉంటుంది, AP28 మీద ఉంటుంది. ఇంకోటి ఏమంటే నేను చాలాసార్లు చెప్పిన, AP28 అంటే మీకు రస్ట్ ఉండదు. ఈ బ్యాటరీ చూసుకుంటే బ్యాటరీ కూడా కొత్తది వేసినాడు, అది పెద్దది వేసినాడు అనమాట, ఊఫర్కి సపోర్ట్ చేయాలని చెప్పి. ఇంజన్ సెక్షన్ ఒకసారి చూడండి, ఇంజన్ సెక్షన్ ఎంత బాగుందో ఒకసారి, చాలా క్లీన్గా ఉంటుంది ఇంజన్ సెక్షన్ కూడా. ఇంకోటి ఏమంటే వాటర్ వాష్ అయితే గాలి వాటర్ వాష్ కాబట్టి మీకు ఇంజన్ సెక్షన్ క్లీన్గానే ఉంటుంది, లోపలంతా చాలా క్లీన్గా ఉంటుంది ఇంజన్ అయితే కన్నా. మనకేమంటే అంత మోడల్ బండి లోపల కూడా ఇంజన్ కూడా ఏందండి ఇట్లా ఉంది అని చెప్పి అడుగుతారు చాలా మంది. క్లీనింగ్ అండి, క్లీనింగ్ చేస్తేనే అట్లా ఉంటుంది. ఇంకోటి ఏమంటే ఇక్కడ చూపిస్తా చూడండి, ఇది రస్ట్ అయితే కాదండి, అక్కడ పెయింట్ పోయిందనమాట, వాటర్ పడి పెయింట్ పోయింది. అందుకని దయచేసి అది మీరు అపోహపడతారు, ఎందుకంటే రస్టా ఏమని చెప్పి. ఈవెన్ బ్యార్నెట్ కూడా మారిండదు ఈ బండికి. సో ఎవరైనా కావాలంటే ఈ బండి రేట్ వచ్చి 2,80,000 అయితే చెప్తున్నాడు. ఏదైనా ఒక 5-10,000 అయితే తగ్గుతుంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే దయచేసి మాకు కాల్ చేసుకుని మెసేజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు దాదాపు దీంట్లో నాకు తెలిసిన 30,000 రూపాయలు మ్యూజిక్ సిస్టమే ఉంది, టైర్స్ 4 కొత్త టైర్లు ఉన్నాయి, జస్ట్ మీరు 3,000 రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుకోవాలి అంతే అండి. ఏదైనా డౌట్లు ఉంటే మాకు కాల్ చేసుకోండి. దయచేసి మా వీడియోస్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఇమ్రాన్ ఖాన్. జై హింద్.